హల్లెలూయా. ఇక్కడ కలవకపోతే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఇక్కడ కలవకపోతే ఎక్కడ కలవలేం. దేవుడు ఇక్కడ మనల్ని కలపడానికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. మనం అర్థం చేసుకోవడానికి, కలపడానికి ఇక్కడ తీసుకొచ్చాడు పిల్లలు. బయట ఉంటే మన జీవితంలో ఎప్పుడు కలవనాక. హల్లెలూయా. ఇక్కడుంటేనే కలవకపోతే బయట ఉంటే పరిస్థితి ఏంటి? అసలు ఇక్కడికి వస్తేనే కలవకపోతే, ఇక్కడికి వస్తేనే అర్థం కాకపోతే పరిస్థితులు బయట ఉంటే అసలు అర్థం కాదు. హల్లెలూయా. ఇక్కడ ఉంటేనే లొంగకపోతే బయట ఉంటే అసలు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం పిల్లలు. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరుద్దాం సమయంలో. ఎంత గొప్ప దేవుడు అంటే ఆ గొప్ప దేవుడిని మనం మహిమపరుస్తూ ఉండాలి పిల్లలు. వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఎవ్వరు కూడా నిద్రపోవడానికి వెళ్ళలేదు. ఎందుకంటే వాక్యాన్ని వినడానికి మీరు వచ్చారు. సిద్ధపాటు కలిగి రావాలని రాత్రి మీకు వాక్యంలో నేను బోధించాను ప్రియులను. ఒకవేళ అలా ఉంటే వెంటనే మీరే సర్దుకుని ఏదో ఒకటి చేసి మళ్ళీ వచ్చి కూర్చోండి. హల్లెలూయా. అసలు అటువంటి పరిస్థితి ఇక్కడ రావడానికి వీల్లేదు. నిద్ర అనేది నీలోకి రావడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే నిన్ను నిద్రపుచ్చి నిన్ను మోసం చేయడానికి మరొకసారి సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిన్ను నిద్రపుచ్చి కొన్నిసార్లు ఏంటంటే సరిగ్గా ఎప్పుడైతే నువ్వు దీవించబడతావో మాట పట్టుకుంటే ఆ మాట ఎప్పుడైనా కొనుక్కొస్తుంది. ఆ మాట ఒకటి ఏమైంది అంట, తర్వాత ఆ మాట వెళ్ళిపోయింది. దేవుడు నీతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాటను వినకుండా సాతాను ఏం చేస్తూ ఉంటాడు అంటే కునుపాట్లు పడేటట్టు చేస్తూ ఉంటాడు. కునుపాట్లు పడితే ఏదైతే నువ్వు చేయాలో ఆ మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు కునుపాట్లు పడతావు, ఆ మాట నీకు దగ్గర రావట్లేదు. సాతాను ఉద్దేశం ఏంటంటే నువ్వు బాగుపడకూడదని వాడి ఉద్దేశం. నువ్వు బాగుపడకుండా నువ్వు ఇంకా ఇలాగే ట్రబుల్స్లో ఉండాలని, ఇలాగే నువ్వు బాధపడుతూ ఉండాలని సాతాను ఉద్దేశం. కాబట్టి సాతానును మనం గెలిచే వారంగా ఉండాలి. హల్లెలూయా. సాతాను ఓడించే వారంగా ఉండాలి. ఈరోజు చెప్తాను రా అనాలి. హల్లెలూయా. అసలు రా, ఆవిళ్ళెంతలో వస్తాయి నేను చూసుకుంటాను ఈరోజు. లేకపోతే నిద్ర వస్తుందో చూసి కునుపాట్లు వస్తాయేమో, అసలు ఎలా వస్తాయి కునుపాట్లు ఈరోజు నేను చూస్తాను. మీరు ఒకసారి వాడితో చెప్పాలి. మీ ప్రక్కనే వాడు ఉన్నట్టుగా మీరు చెప్పండి. ఫీల్ అయ్యి సాతాను నిజంగా నేను ప్రక్క నుండి నేను ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేసినప్పుడు వాడితో మీరు మనసులో అనుకోండి, ఈరోజు చెప్పరా నేను ఏం చేస్తావు, నేనన్నా ఉండాలి, నువ్వైనా ఉండాలి. హల్లెలూయా. ఇలాంటి ఆలోచన మనం వచ్చినప్పుడు అసలు నువ్వు డిసైడ్ అయిపోయినప్పుడు వాడు ఎక్కడ ఉండడండి, పారిపోతాడు. హల్లెలూయా. పారిపోతాడు. నీ దరిదాపులకు కూడా వాడు చేరేవాడు కానీ కాదు. హల్లెలూయా. పోయిన వారం ఏ వాక్యం చెప్పాను నేను, ఇమీడియట్గా గుర్తు చేయాలి. దేవుని ప్రణాళికను ఎరిగి సిద్ధపడిన మరియా. హల్లెలూయా. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులారా. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు నేను ఒక మాట చెప్పాను. 3 నెలల క్రితము మందిరానికి ఎవరు ఫస్ట్ వస్తారు వారికి ఏమిస్తానని చెప్పాను, గిఫ్ట్స్ ఇస్తానని చెప్పాము. అవునా? అంటే టైం దగ్గర పడింది, ఇచ్చే టైం దగ్గర పడింది. అయితే కొన్ని మేము చూస్తాము, అసలు ఎవరు వస్తున్నారు ముందు అని గమనించినప్పుడు నేను ప్రస్తుతానికి వచ్చే నెలలో ప్రియులారా అది ఫైనల్ చేస్తాము ఎవరు వస్తున్నారు అన్నది. అయితే నేను గమనించినది మట్టికి రక్షణ. లేచి నిలబడమ్మా, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాం. తర్వాత సహోదరుడు యేసుబాబు గారు లేచి నిలబడండి. రక్షణ యేసుబాబు, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాం. కేవలం ఇద్దరిని తీసాము. ఇప్పుడు కూర్చోండి. మళ్ళీ చదువుతున్నాను. యేసుబాబు గారు లేచి నిలబడండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. సహోదరి రక్షణ లేచి నిలబడండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాం. ఎందుకు ఇలా లేపను నేను? ఒకసారి ఈవిడ్ని ఒకసారి ఆయన్ని ఎందుకు లేపను?
అసలు ఎవరెవరు ముందు వస్తున్నారో అన్నట్టుగా ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహింపరుస్తాం. హల్లెలూయా. దయచేసి కూర్చోండి ప్రియులరా. ఇక్కడ అన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, ఇక్కడ నిన్ను దీవించడానికి, నిన్ను ఘనపరచడానికి, ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళడానికి దేవుని ప్రణాళిక ఉంటున్నది. ఇంతమంది ఉన్నారు, ఇద్దరినే నేను ఎందుకు చెప్పాను? వాళ్ళు ఏమైనా ఇచ్చారు నాకు? ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు పిల్లలు. హానెస్ట్గా ఏంటంటే, ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే, సంఘం అంతా అలా ఉండాలి. ఒకరిని మించి ఒకరు పరిగెట్టుకుంటూ దేవుని సన్నిధిలో ఉండాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. అసలు ఎక్కడే ఇన్ని చప్పట్లు, ఎక్కడే ఇంత సంతోషం ఉంటే అక్కడ ఎలా ఉంటుంది ఇంకా? హల్లెలూయా. పరలోకములో ఉండే ఆనందము మనం ఏమాత్రం ఊహించలేం పిల్లలు. గొప్ప సంతోషము. సంఘం అంతా ఆ రీతిగా ఉండాలి. బెరయా సంఘము ఆ రీతిగా ఉంది. మీకు చెప్పమంటారా? సౌత్ కొరియాలో ఉన్న సంఘము పిల్లలు 4:30 గంటల కంటే 4:30 సంఘం అంతా అక్కడ ఉంటుంది. హల్లెలూయా. సౌత్ కొరియాలో ఒకటి ఉంది ఏంటంటే, స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్ళాలంటే బస్సులు ఎక్కడికి వచ్చి అవుతాయి తెలుసా? బస్సులు ఎక్కడికి వచ్చి అవుతాయండి? సౌత్ కొరియాలో స్కూల్ పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళడానికి ఇంటికి రాదు, వారు చర్చి దగ్గరికి వచ్చి ఆగుతారు. హల్లెలూయా. ఎంత గొప్పదని! దాన్ని చర్చి దగ్గరికి రావాల్సిందే ప్రతి ఒక్కరు. అయితే సమయానికంటే ముందు రావాల్సిందే. ఒక్క నిమిషం కూడా బస్సు ఆగదు. హల్లెలూయా. ఈ లోకంలో ఉండే బస్సు ఆగకపోతే ప్రియులరా, దేవుని రాకడ ఎలా ఉంటూ ఉన్నది? ఆయన వచ్చి రాగానే సంఘము సిద్ధపాటు కలిగి ఉంటే రెప్పపాటులు ఆయన తీసుకువెళ్తాడు ప్రియులారా. ఒకవేళ సంఘము సిద్ధపాటు లేకపోతే సిద్ధపాటు లేని వారిని వదిలేస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రియులారా, గమనించినట్లయితే మన దగ్గర ఏదో 5 నిమిషాలు గ్రేస్ ఇస్తారు, కానీ మన ప్రాంతంలో ట్రైన్కి ఒక 5 నిమిషాలు ఆపరా బాబు అంటే ఆపుతాడు. మేము అక్కడ చూస్తాం, మేము బయటికి వెళ్ళినప్పుడు ప్రియులారా, 1 సెకండ్ కూడా ట్రైన్ కానీ ఏది కానీ ఆగదు. 1 సెకండ్ కూడా ఆగదు. అవసరమైతే అది ఆ ప్రయాణాన్ని మనం వదిలేసుకోవాల్సిందే. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఈ తాత్కాలికమైన ప్రయాణాల కొరకే ఇంత మనం శ్రమ పడుతూ ఉంటే, శాశ్వతమైన ప్రయాణం కొరకు ఇంకెంత శ్రమ పడాలి ప్రియులరా. పరలోక రాజ్యంలో ఉండాలంటే ఇది మామూలు మాటలు కాదండి ప్రియులరా. పరలోక రాజ్యంలో చేరాలంటే ఎంతో ఆరాటం నీకు అవసరము, ఎంతో సిద్ధపాటు నీకు అవసరము, ఎంతో ప్రణాళిక నీకు అవసరము. దేవుని సన్నిధి పొందుకోవాలంటే ఎంతో నువ్వు ఆరాటపడుతూ దేవుని సన్నిధి పరిగెట్టుకుంటూ రావాలి. యాక్టివ్గా దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. స్త్రీలైన వారందరూ కూడా ప్రియులరా చక్కగా ముసుగు వేసుకున్నారు. ఇంకా ఎవరెవరైతే ముసుగు వేసుకోలేదు వారు కూడా ముసుగు వేసుకోండి. హల్లెలూయా. బయట వరకు నా మాట వినిపిస్తున్నాయండి? లేకపోతే లోపలికి రండి. లోపల ఖాళీ ఉంది, లోపల కుర్చీలు ఉన్నాయి, ఇంకా అవకాశం ఉంది కాబట్టి మీరు వచ్చి కూర్చోవచ్చు. లోపలికి రండి దయచేసి. హల్లెలూయా. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను. చాలా అంటే చాలా ముఖ్యమైన విషయము. డబ్బు అంటే ఎంతమందికి ఇష్టం అండి? డబ్బు అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? భూమి మీద ఎవరికైనా డబ్బు అంటే ఇష్టం లేనివాడు ఉన్నాడా? డబ్బులు అంటే ఇష్టం లేనివాళ్ళే లేరు ప్రియులు, మ్యాక్సిమం ఉండరు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయంలోకి రండి. లూకా సువార్త 16వ అధ్యాయము. అందరూ బైబిల్ గ్రంథాలు తెరవండి. ఎవరైతే మొదట తీసి చదువుతున్నారో వారు కంటిన్యూ చేస్తూ చదవండి, మధ్యలో మీరు డిస్టర్బ్ చేసుకోకుండా. ప్రియులారా, 16వ అధ్యాయము మొదటి వచనము. తన శిష్యులతో ఇట్లా నేను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడుండెను. వాడు అతడు ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవిక మీదట గృహ నిర్వాహకుడు అయి ఉండవలదని వానితో చెప్పాను. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, డబ్బు కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. డబ్బు అంటే ఇష్టపడిన వారు ఎవరు లేరు. అమ్మా నిద్రపోకూడదని ముందే చెప్పాను,
నిద్రపోకూడదు. హల్లెలూయా. లేదంటే మధ్యలో ఒక 5 నిమిషాలు అయిన తర్వాత నేను లేచి నిలబెట్టి అడుగుతాను ఏం చెప్పాను నేను అని చెప్పి, నిద్రపోతే అడుగుతాను నేనేం చెప్పాను అని చెప్పి. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు ఏంటండి ఇలా అయితే నేను రానండి, అది నీ ఇష్టం అది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు వస్తే బాగుపడతావు, రాకపోతే అది నీ ఇష్టం. అలాగని మందిరానికి రావద్దు నేను అనట్లేదు. ఆల్ ఆర్ వెల్కమ్. దేవుని దగ్గరికి వచ్చేవాడు ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చేవానికి దేవుడు ఆతిథ్యం ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. నా దగ్గరికి వచ్చే వారిని నేను ఎంత మాత్రమును తోసివైనా సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో నేను తలుపునందు నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా స్వరము విని తలుపు తీసిన అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాస్తవాన్ని నేను అనుకుంటాను ఏంటంటే, నిద్రపోవాలని ఎవడన్నా మందిరానికి వస్తాడా? ఎవరు రారు. ఐఎమ్ షూర్, నేను నమ్ముతాను ఎవరు రారు. నిద్రపోవాలని ఎవరు రారు. కానీ వారి వీక్ పాయింట్ వల్ల ఏంటంటే, వీక్ పాయింట్ మీద దెబ్బ కొడుతూ ఉంటాడు సాధారణ. వీక్ పాయింట్ అంటే ఏదో పని చేసుకుని వచ్చి ఉండొచ్చు, అలసిపోయి ఉండొచ్చు. ఆ అలసిపోయిన దాని మీద ఏం చేస్తూ ఉంటాడంటే, సడన్గా ఎవరినో గుర్తుపడుతుంటాడు, వారి మీద ప్రయోగము చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి నువ్వు బాగుపడి వెళ్ళడానికి వచ్చావు పిల్లలు. చాలా జాగ్రత్త వినండి. నిద్ర అనేది నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉంటూ ఉంది. హల్లెలూయా. నిద్ర అనేది నీ దీవెనకు అడ్డుగా ఉంటూ ఉంది. నిద్ర అనేది నీ ఉద్యోగంలోకి వెళ్ళకుండా అడ్డుగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా. నువ్వు యాక్టివ్గా ఉండకుండా నిన్ను పాడు చేసేది నిద్ర. మలేషియా దేశంలో, సింగపూర్ దేశంలో నిద్రపోతే $10,000 ఫైన్. తెలుసా మీకు ఆ సంగతి? పనిచేసేటప్పుడు ఇక్కడి నుంచి సినిమా తీయడానికి వెళ్ళారు కొంతమంది. శ్రీశైలం అని ఒక అతను నాకు తెలుసు, ఫిలిం నగర్లో. అతను ఫైటర్గా ఉండేవాడు. అయితే ప్రియులరా, అతను టీంతో సింగపూర్ వెళ్ళారు. సింగపూర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశారంటే, వారికి తెలియక ఒక 5 నిమిషాలు నిద్రపోదాం, ఖాళీగా ఉంది కదా నిద్రపోతున్నాడంట. స్టేషన్ దగ్గర పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు. $10,000 ఫైన్ వేశారు. హల్లెలూయా. సార్ నాకు తెలియదు సార్, నీ కాళ్ళు మొక్కుతాను, అది మొక్కుతాను, ఇది మొక్కుతాను అంటే ఏది ఊరుకోడేక. హల్లెలూయా. ఎందుకంటే ఇట్స్ అ రూల్. ఈ గవర్నమెంట్ రూల్ ఏంటంటే, నిద్రపోతే ఊరుకునేది లేదు. ఎందుకంటే ఒకడు నిద్రపోతే అందరినీ నిద్రపోస్తాడు. ఒక నిద్రపోతే కంపెనీలో అందరు నిద్రపోతారు, నష్టం కంపెనీకి. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు. దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. దేవుని మందిరంలో నిన్ను డిస్టర్బ్ చేసే దేనినైనా సహించకూడదు. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రియులారు గమనించండి, ఇక్కడ అంటున్నాడు చూడండి. మరియు ఆయన తన శిష్యులు తిట్లను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు తన ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపు. కొంతమంది వచ్చి చెప్తున్నారంట, అయ్యా మీ దగ్గర ఒకరిని పెట్టుకున్నారు, మీరు ఒక నమ్మకస్తుని, ఒక స్టీవర్డ్ని పెట్టుకున్నారు, మీరు మీ గృహాన్ని నిర్మించడానికి ఒక అధికారిని పెట్టుకున్నారు. అయితే అతనంతా కూడా నాశనం చేస్తూ ఉన్నాడు. అతనంతా కూడా ఏం చేస్తున్నాడంటే, పాడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి అతను ఉంచడము శ్రేష్టం కాదు, అతను ఉంచడం న్యాయం కాదు. అతను ఉంటే ఇంకా నీకు నష్టం వస్తుంది కాబట్టి తీసేయాలి అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులరా, ఇక్కడ గమనించినట్లయితే డబ్బు అనేది ఎటువంటిదంటే ప్రియులరా, మనీ ఈజ్ ద ఇంటర్నేషనల్ పాస్పోర్ట్. మనీ ఈజ్ ది ఇంటర్నేషనల్ పాస్పోర్ట్. అంటే ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ వంటిది డబ్బు అనేది. ఎలా అంటే, డబ్బు ఉంటే ఏదైనా చేయగలుగుతావు, డబ్బు ఉంటే ఎక్కడికైనా వెళ్ళగలుగుతావు, డబ్బు ఉంటే ఎప్పుడైనా వెళ్ళగలుగుతావు. రాత్రి విమానం టికెట్ తీసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. నీకు వీసా ఉంటే రాత్రి తీసుకోవచ్చు. డబ్బు ఎక్కువ అవుతుంది కొద్దిగా. అయితే డబ్బు ఉన్న కారణంగా ఎప్పుడైనా నువ్వు ప్రయాణం చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. హల్లెలూయా. ఏదైనా నువ్వు తినొచ్చు, ఎలా అయినా అనుభవించవచ్చు, ఎంత ఎక్కువైనా నువ్వు కొనుక్కోవచ్చు. కేవలము డబ్బు ఉంటేనే ఇవి జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. మనీ ఈజ్ ద ఇంటర్నేషనల్ పాస్పోర్ట్. యు విల్ గో ఎనీవేర్ బట్ యు కెనాట్ గో హెవెన్. హల్లెలూయా. నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవు, కానీ పరలోకానికి వెళ్ళలేవు నీ డబ్బుతో. నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవు, కానీ నువ్వేదైనా చేయగలవు, కానీ సంతోషాన్ని తెచ్చుకోలేవు. నువ్వేదైనా చేయగలవు, కానీ ఉత్సవాన్ని తెచ్చుకోలేవు, ఆత్మను సంపాదించుకోలేవు, జ్ఞానాన్ని సంపాదించుకోలేవు, దేవుని ఆత్మ కలిగి నువ్వు జీవించలేవు. హల్లెలూయా. దేవుని బిడ్డగా నువ్వు ఉండలేవు,
మనీ ఏదైనా సంపాదించగలదు, కానీ ఆత్మను సంపాదించడం చాలా కష్టం ప్రియులారా. హల్లెలూయా. మనీ ఏదైనా చేయగలుగుతుంది, కానీ దేవుని మందిరంలో కూర్చునేలా చేయలేదు ప్రియులారా. దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, డబ్బు చాలా ముఖ్యమైనది, కానీ ఈ మనీ కొన్నిటిని చేయగలదు. ముఖ్యమైన వాటిని మనీ ఏమాత్రం కూడా చేయలేదనే విషయాన్ని మీరు గమనించాలి. హల్లెలూయా. మనీ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. మనీ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్, బట్ మనీ, ప్రియులను గమనించండి, మనీ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్, బట్ మనీ ఈజ్ ఎ వండర్ఫుల్ సర్వెంట్, బట్ ఇట్ ఈస్ ఎ టెరిబుల్. వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనీ ఈజ్ ఎ వండర్ఫుల్ సర్వెంట్. ప్రతి నిమిషంలో డబ్బు ఉంటే అయ్యా ఏం చేయాలి అనే దగ్గరికి వస్తారు, చేతులు కట్టుకుని. డబ్బులుంటే అందరూ ఏమండి, డబ్బులుంటే ఏమని మాట్లాడతారు? అందరూ సారే, అందరూ ఏమండి సారు మేడం. డబ్బులుంటాయి. డబ్బులు లేవనుకోండి, ఎంత పెద్ద ఉండైనా కూడా ఏంటి అర్థమైపోతుంది. డబ్బులు లేవని అర్థమైపోయింది కాబట్టి ఏకవచనంతో మాట్లాడుతూ ఉంటారు. డబ్బులుంటే వెంటనే రెండో మాట కలిపి బహువచనాన్ని చెప్పండి సార్, లేకపోతే చెప్పండి అమ్మా, ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రియులారా, గమనించినట్లయితే మనీ చాలా ఉపయోగకరమైనదే, కానీ ఇది చాలా క్రిటికల్ పరిస్థితులకు తీసుకెళ్తూ ఉంది, సమస్యలు సృష్టిస్తూ ఉంది. మనీ లేనిపోని సమస్యలు కొనిదిస్తూ ఉంది కొన్నిసార్లు. హల్లెలూయా. డబ్బు లేకపోతే మనం జీవించలేము, డబ్బు లేకపోతే వెళ్ళలేము, డబ్బు లేకపోతే ప్రాబ్లం నుంచి బయటకు వెళ్ళలేము, బయటపడలేము. కానీ ఈ డబ్బే సమస్యను తీసుకొస్తుందనే విషయాన్ని నువ్వు గమనించాలి. ఈ డబ్బే సంబంధాలు లేకుండా చేస్తూ ఉంది, ఈ డబ్బే ఒకరికొకరు మాట్లాడుకోకుండా చేస్తూ ఉంది, ఈ డబ్బే కలవకుండా చేస్తూ ఉంది, కలిసిన వారిని పూర్తిగా విడదీస్తూ ఉంది. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ప్రియులరా, ఒక వ్యక్తికి ఒక అధికారం ఇచ్చాడు ప్రియులరా. అధికారం ఇచ్చాడు, కానీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాడు వ్యక్తి. ఎలా పడితే అలా చేస్తూ ఉన్నాడు, ఎలా పడితే అలా ఖర్చు పెడుతూ ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. అయితే కంప్లైంట్ రానే వచ్చింది ఏంటంటే, అయ్యా అతను పెట్టారు కానీ అతను సరిగా డబ్బు ఖర్చు పెట్టట్లేదు, లెక్కలు సరిగా చెప్పట్లేదు, తారుమారు చేస్తూ ఉన్నాడు, ఇక్కడిదక్కడ అక్కడిక్కడ రాసేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడిదక్కడ అంటే అటెండెన్స్ ఎవరికైనా రాకపోతే మస్తరు వేస్తున్నాడు, 10 రోజులు మానేసిన జీతం ఇచ్చేస్తూ ఉన్నాడు, తెలియకుండా అడ్వాన్స్ ఇస్తూ ఉన్నాడు, అడ్వాన్స్ మరలా తీసుకోవట్లేదు, లేకపోతే లెక్కలు ఎక్కువ రాస్తూ ఉన్నాడు, ఖర్చు అయింది తక్కువ ఎక్కువ లెక్కలు చూపిస్తూ ఉన్నాడు, నష్టం తీసుకొస్తున్నాడు. అంటే అతను పిలిపించాడని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే వెంటనే మాట్లాడుతున్నాడు, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి, నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము, నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివి ఉండవాలని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను నా యజమానుడి గృహ నిర్వాహకత్వ పనుల నుండి నన్ను తీసివేయను గనుక నేను ఏమి చేతును త్రవ్వలేను, భిక్షమెత్తి సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియను అనుకున్నాను. హల్లెలూయా. అయితే నా యజమాని నన్ను ఇప్పుడు తీసేస్తాను, నేనేం చేయాలి? నేను వెళ్ళి పని చేసుకోలేను, ఇక్కడ బాగా హ్యాపీగా ఉన్నాను, ఏసీలో 10 రూపాయలకి 50 రూపాయలు వస్తున్నాయి, బాగా కష్టపడకుండా అన్నీ కలిసి వస్తూ ఉన్నాయి. అయితే ఈ పని పోతే నేనేం చేయగలుగుతాను? పని చేయలేను, అక్కడికి వెళ్ళలేను, భిక్షమెత్తలేను, కూర్చుని భిక్షమెత్తాలండి, ఎంత బతికినాడు భిక్షమెత్తున్నాడు అని అందరు నవ్వుతారు. ఏం చేయాలి? ఎవరు నన్ను చేర్చుకోరేమో, నేనేం చేయాలి? ఒక యుక్తిగా ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు పిల్లలు. నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. రాత్రి నేను హోటల్కి వెళ్ళాను, ఏదో ఒక చిన్న తీసుకురావడానికి నేను వెళ్ళాను. అక్కడ ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళేటప్పటికీ అక్కడ చిన్న విషయం నేను గమనిస్తూ ఉన్నాను పిల్లలు. నేను ఆర్డర్కి అడుగుతూ ఉన్నాను, కానీ ఆ ఓనరు అక్కడున్న ఒక అమ్మాయిని అడుగుతున్నాడు, పదే అడుగుతున్నాడు, ఏంటంటే ఈ డబ్బులు ఎందుకు తక్కువ వచ్చాయి, ఈ లెక్క ఏంటి, డబ్బులు ఎందుకు తక్కువ వచ్చాయి అడుగుతుంటే అమ్మాయి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆయన అడుగుతున్నాడు, పదే అడుగుతున్నాడు. నేను ఆర్డర్ చేస్తూనే వారిద్దరిని గమనిస్తున్నాను. ఈ లెక్క చెప్పి అమ్మాయి తొందరపడుతూ ఉంది. ఆయన అడుగుతున్నాడు, నీకు అర్థమైందో లేదో? నాకు అర్థమైంది అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకేం అర్థమైందో నాకు తెలియదు కానమ్మా, నాకు అర్థమైంది ఏమైందో. నాకు కూడా అర్థమైంది ఏంటంటే అక్కడ లెక్కలు తప్పు జరుగుతూ ఉన్నాయి.
లెక్కలు తేడా వస్తూ ఉన్నాయి. ఒక లెక్కను అప్పగించినప్పుడు సరిగా ఒక చిన్న దాంట్లో ఒక చిన్న బిజినెస్, చిన్న హోటల్లో ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని సరిగా కంప్లీట్ చేయనప్పుడు ఈ విధంగానే ప్రియులర్ అడిగే అవకాశం ఉంటూ ఉన్నది. ఆ వ్యక్తి అంటున్నాడు ఏంటంటే, నేను చూశాను ఆర్డర్ వచ్చే లోపల ఆయన కూర్చున్నాడు, నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. హల్లెలూయా. నేను గమనిస్తున్నాను, అమ్మాయిని ఇక్కడ రావద్దు అని చెప్తా ఉన్నాడు. ఇక మీద నువ్వు ఇక్కడ రావడానికి వీలు లేదు అని చెప్పడం నేను గమనిస్తూ ఉన్నాను. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ప్రియులరా, ఇక్కడ గమనించింది ఏంటంటే, కొంచెంలో నమ్మకంగా ఉండాలి దేవుని బిడ్డలో. దేవుని బట్టి నీకు ఇచ్చిన పనిలో, నీకు ఇచ్చిన బాధ్యతలో, నీకు ఇచ్చిన కుటుంబంలో, నీకు ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఉందో ఆ రెస్పాన్సిబిలిటీలో నమ్మకంగా ఉన్నట్లయితే 10 రూపాయలు నీకు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా నువ్వు అప్పగించినప్పుడు మరలా ఇంకొక 20 రూపాయలు నీకు ఇచ్చే అవకాశము ఉంది. ఇందులోనే సరిగా లెక్కలు నువ్వు చెప్పలేకపోతే ప్రియులర్ నువ్వు ఫెయిల్ అయిపోతావు, తీసివేయబడతావు పనిలో నుంచి. ఈ వ్యక్తి అనుకున్నాడు ఏంటంటే, నేను ఏదో ఒకటి చేయాలి, ఇప్పుడు ఎక్కడ సంపాదించినట్టే నేను సంతోషంగా ఉండాలి అనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులర్ తర్వాత ఒక ఆలోచన చేస్తున్నాడు. చూడండి, తన యజమానిని రుణస్తుల్లో ఒకరిని పిలిపించి, ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాను. 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకుని త్వరగా కూర్చుండి 50 మణుగులని రాసుకోమని వానితో చెప్పాను. తర్వాత వాడు నువ్వు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగగా 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు తీసుకుని 80 తూములని రాసుకోమని చెప్పాను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు వాని యజమానుడు మెచ్చుకొనెను. హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్త వాక్యాన్ని వినండి. ఇక్కడ ఏమంటాడంటే, అసలు ఈ పని పోతే నేనేం చేయాలి? ఇప్పుడు మాస్టర్ ప్లాన్ వేస్తూ ఉన్నాడు. ఈ పని పోతే నేనేం చేయాలి? కాబట్టి అక్కడ ముందుగానే ఇచ్చిన వారికి పిలిపించి చెప్తూ ఉన్నాడు ఏంటంటే, నువ్వు యజమానికి ఎంత అచ్చి ఉన్నావు అని మొదటి వాడిని అడిగాను. వాడు 100 మణుగులని నూనె అని చెప్పగా, నీవు ఈ చీటీ తీసుకుని త్వరగా కూర్చొని 50 మణుగులను రాసుకున్నాము. అయితే ఏమనుకుంటాడంటే, తక్కువ రాయిపిస్తూ ఉన్నాడు. తక్కువ రాయిపించి తర్వాత వెళ్తే నాకు ఇంటికి వెళ్ళినప్పుడు తర్వాత ప్రక్క నుంచి నాకు ఇస్తాడు అనుకుంటూ ఉన్నాడు. ప్రక్క నుంచి నాకు సహాయము చేస్తాడు అనుకుంటాడు, లేకపోతే నన్ను పోషిస్తాడు అనుకుంటూ ఉన్నాడు, నాకు భోజనం పెడతాడు, ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, ఈ వ్యక్తికి ఇలా చేస్తే నన్ను నా జీవితాన్ని ముందుకు నడిపించేవాడిగా ఉంటాడు. ఇక్కడ లాభం పోయింది కానీ ఇక్కడ లాభము వస్తుందంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ లాభాన్ని నేను సంపాదించుకోవాలని ఏం చేస్తున్నాడంటే, తప్పుడు వ్యవహారం చేస్తూ ఉన్నాడు, తప్పుడు లెక్కలు చూపిస్తున్నాడు. నీకు 100 ఇచ్చాడు కానీ 50 అని చెప్పు, 50 అని చెప్పి నేను కవర్ చేసుకుంటాను. ఏమంటున్నాడు? అది నేను చూసుకుంటాను, ఐ విల్ మేనేజ్. ఆయన దాకా తెలియదులే, ఆయన దాకా వెళ్ళదులే, ఆయన దాకా చెప్పాల్సిన అవసరము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, గమనించండి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత అన్యాయస్తులైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నని మన యజమానుడు వాడిని మెచ్చుకొనెను. యజమానుడు మెచ్చుకోవడం ఏంటండి? యజమానుడు మెచ్చుకోవడం ఏంటి? అసలు తప్పు చేసిన వాడిని యజమానుడు మెచ్చుకోవడం ఏంటి? ఈ విషయాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఫుడ్ మీద ఏదైనా కప్పండి, లేకపోతే ఇటు పక్కకు పెట్టండి, ఒక్కరు లేసి చేయండి అందరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, గమనించండి, ఇక్కడ అంటున్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, యజమానుడు గుర్తిస్తూ ఉన్నాడు. యజమానుడు ఇతడు తప్పు చేశాడని మాట్లాడుతూ ఉన్నాడు. యజమానుడు పిలిచినప్పుడు దొరికిపోయాడు. అయితే ఇతను చేసే వ్యవహారంలో అంతా కూడా ఎంత క్విక్గా నడుస్తున్నాడు. లోకానుసారమైన జ్ఞానం ఇతనికి ఎంతో ఉంది. హల్లెలూయా. లోకానుసారమైన జ్ఞానం ఉంది. ఇక్కడ తిమ్మిని ఏం చేస్తూ ఉన్నాడు? ఎస్, ఇది ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టు, అక్కడిక్కడ కలిపి మిక్స్ చేసేస్తూ ఉన్నాడు. వచ్చాడా? ఆ పనికి వచ్చి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు వచ్చాడు, నేను చూడలేదే, వచ్చి వెళ్ళిపోయాడు. వచ్చాడు, అక్కడ కనిపించాడు, నాకు చెప్పాడు, వెళ్ళిపోయాడు. బీ వెరీ కేర్ఫుల్. కొంచెంలో నమ్మకంగా సంఘం ఉండాలి పిల్లలు, కొంచెంలో నమ్మకంగా ఉండాలి. అమ్మ నిద్రపోవద్దు, కళ్ళు తెరవాలి. హల్లెలూయా. కొంచెంలో నమ్మకంగా ఉండాలి. నీకు ఇచ్చిన కొంచెము ఆ చిన్న ఇంట్లో నువ్వు నమ్మకంగా ఉండాలి, ఆ చిన్న గుడిసెలో నమ్మకంగా ఉండాలి, నీకు ఇచ్చిన సైకిల్ విషయంలో నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా,
హల్లెలూయా. 5,000 ఉద్యోగాన్ని దేవునికి ఇచ్చాడు. అందులో నీకు నమ్మకంగా ఉండు. నువ్వు 1,000 రూపాయల ఉద్యోగం నీకు వచ్చింది, నమ్మకంగా ఉండు. 1,000ని 10,000గా మార్చే దేవుడు ఏంటో ఉన్నాడు. హల్లెలూయా. 1,00,000 రూపాయల జీతం వచ్చింది, నమ్మకంగా లేవు. 1,00,000 నుంచి ఎక్కడికి వచ్చేస్తావు? 1,00,000 నుంచి కిందకి వచ్చేసే అవకాశం ఉంది, పైనుంచి కిందకి వచ్చేసే అవకాశం ఉంది. నమ్మకంగా లేకపోతే ప్రియులరా, ఇద్దరు రన్నింగ్లో ప్రియులర్ 1995లో రన్నింగ్లో పోటీపడే వ్యక్తులు బెన్ జాన్సన్ అండ్ కార్ల్ లూయిస్ అనే ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే రన్నింగ్లో వెళ్తూ ఉన్నారు. వాస్తవాన్ని గమనించినట్లయితే ప్రియులరా, బెన్ జాన్సన్ అనే వ్యక్తి టాప్ మోస్ట్ రన్నర్గా ఉంటూ ఉన్నాడు వరల్డ్లో. కార్ల్ లూయిస్ అనే వ్యక్తి అప్పుడు ఏం చేశాడంటే ముందుగా పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏం చేసింది, అప్పుడు అతనికి ట్రోఫీ వచ్చింది, అతను విన్ అయ్యాడు, కార్ల్ లూయిస్ విన్ అయ్యాడు. అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. బెన్ జాన్సన్ అనే వ్యక్తి రావాలి కదా, ఎందుకు రాలేదు? కార్ల్ లూయిస్ రావడానికి గల కారణం ఏంటి? ఇవన్నీ పరిశీలించినప్పుడు కొన్ని డ్రగ్స్ తీసుకున్నాడు. కప్పిచ్చేసారు. అప్పటికే కప్పిచ్చారు, ప్రైజ్ మనీ ఇచ్చారు, అంతా అయిపోయింది. 2-3 రోజులు అంతా తెలిసిపోయింది. మరలా పిలిచి పేరెంట్ అని పిలిచారు ఆయన్ని. ఎక్కడికి పిలిచారు? మరలా గ్రౌండ్కి, అదే గ్రౌండ్కి పిలిచారు. ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశారు. అతనికి పిలిచి రాబాబు అని చెప్పారు. మర్యాదగా నీకు ఇచ్చి మరలా తిరిగి ఇచ్చేసి, తిరిగి మరలా తీసి ఆయన ఇస్తుంటే ఆయన తీసి ఈయనకి ఇచ్చారు. హల్లెలూయా. కొంచెంలో నమ్మకంగా ఉండాలి. ఒకవేళ అది రాకపోయినా పర్వాలేదు, అక్కడ వెళ్ళలేకపోయినా పర్వాలేదు, అది పొందుకోలేకపోయినా పర్వాలేదు. న్యాయంగా ఉన్నట్లయితే దేవుడిని ఆశీర్వదిస్తాడు. యథార్థంగా ఉన్నట్లయితే మన దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు ప్రియులారా. హల్లెలూయా. అతనికి వచ్చిన ప్రైజ్ మనీ కూడా ఇచ్చేసాడు. పేపర్లో పెద్ద అక్షరాలు చేశారు. కార్ల్ లూయిస్ ఏం చేశాడంటే డ్రగ్స్ వాడి ఇతని కంటే ముందుగా పరిగెట్టడానికి అవకాశం ఎందుకు దొరికిందంటే అన్యాయంగా నెగ్గడానికి ప్రయత్నం చేశాడు. అన్యాయం ప్రియులారా. తర్వాత అతన్ని దాదాపుగా 15 సంవత్సరాలు టర్మినేట్ చేశాడు. అతని లైఫ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అతను మళ్ళీ పరిగెట్టడానికి అవకాశం లేదు. గవర్నమెంట్ ఏం చేశారంటే అతను తీసేశారు. అతని పేరు ఇక ఏమాత్రం కూడా ఇంటర్నేషనల్ వైజ్గా అతను ఆ గేమ్స్లో పాల్గొనడానికి వీల్లేదు. హల్లెలూయా. అయితే తాత్కాలికమైన భూలోకం మీద ఇన్ని కట్టడలు ఉంటే పరలోక రాజ్యం కొరకు ఎటువంటి కట్టడలు ఉంటూ ఉన్నాయి. ఎలా ఉంటూ ఉన్నాం మనము? చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియులారా. షాప్ దగ్గర 100 రూపాయలు ఇచ్చావు, 70 రూపాయలు బిల్లు అయింది. వాడు తెలుసుకోకుండా మళ్ళీ 70 తిరిగి ఇచ్చాడు. 70 రూపాయలు బిల్లు అయింది. అయితే అతను కన్ఫ్యూజ్లో 70ని ఏమనుకుంటున్నాడంటే అతను తీసుకోవాల్సింది కాస్త మనకే ఇస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంది. షాప్స్కి వెళ్ళినప్పుడు మీరు గమనిస్తూ ఉన్నారు, నేను చాలాసార్లు గమనించాను. తిరిగి అక్కడ ఆగి తిరిగి వారికి ఇచ్చిన సందర్భాలు ఉంటూ ఉన్నాయి. హల్లెలూయా. అయితే 70 ఇచ్చాడు కదా, ఈ 30 రూపాయలు 70 రూపాయల దగ్గర ఏదో పర్వాలేదులే. 500కి ఆయుధం ఇచ్చినప్పుడు 30 రూపాయలు అయింది, లేకపోతే 400 బిల్లు అయింది, మరలా 500 తిరిగి ఇచ్చేసాడు. 400 మళ్ళీ తిరిగి నీకు ఇచ్చేసాడు. ఏం మాట్లాడకుండా కొద్దిసేపు అక్కడ నిలబడతావు, అటు ఇటు చూస్తావు. అమ్మా ఇటు చూడాలమ్మా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా వైపు చూస్తేనే మీరు యాక్టివ్గా ఉన్నట్టు అనుకుంటాను నేను. అఫ్కోర్స్ మీరు నిద్రపోకపోవచ్చు, కళ్ళు మూస్తే నిద్రపోతున్నారు అనుకుంటా. హల్లెలూయా. బీ వెరీ కేర్ఫుల్. నేను చెప్పే విషయాలు వ్యర్థమైపోకూడదు. దేవుడు నీతో మాట్లాడే విషయాలు వ్యర్థమైపోకూడదు ప్రియులారా. అది పక్కకు వెళ్ళిపోకూడదు. సాతాను ఉద్దేశం ఏంటంటే నీ లోపలికి చొచ్చుకొని రాకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చాలా నమ్మకంగా ఉండాలి. నీకు ఇచ్చిన షాప్ దగ్గర ఏదైనా డబ్బులు ఇస్తే తిరిగి వెంటనే వారికి ఇచ్చేసేయండి, అయ్యా ఇది అని ఇచ్చేసేయండి ప్రియులారా. 470 రూపాయలు అయిపోయినాయి, మరలా 470 నీకు ఇచ్చేసాడు అనుకో తిరిగి. కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటాను షాప్ దగ్గర ఏంటంటే అటు పట్టుకుని ఇలాగే తిరుగుతూ ఉంటాడు కొద్దిసేపు, దెయ్యంలాగా అటు ఇటు తిరిగి కొద్దిసేపు అటు ఇటు గమనించి నన్ను గమనిస్తలేదు షాప్ అవుతానని చెప్పి 470 జేబులో పెట్టుకుని వచ్చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలుసా, ఇచ్చినట్టు గమనిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఇచ్చి అంటే 470 ఇచ్చి ఏమంటాడంటే అసలు ఇది ఏం చేస్తాడా అని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. 470 ఇచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఏమి పట్టనట్టుగా అర్థం కానట్టుగా. వీడు వెళ్ళిపోతున్నప్పుడు ఇటురా ఎంత ఇచ్చున్నావు నాకు, నువ్వు 500 ఇచ్చావు, 470 రూపాయలు బిల్ అయింది. అయితే నువ్వేం చేస్తున్నావు, మరలా నేను ఎంత ఇచ్చాను, నేను 470 ఇచ్చాను, మరి ఎందుకు తీసుకెళ్ళిపోతున్నావు అంటాడు కదా. చాలా తెలివితేటలుగా చూసుకుని ఎంత ఇచ్చావు, 470 ఉన్నాయా, నేను 475 30 తెలియదా నీకు. హల్లెలూయా. బీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఈ వ్యక్తులకే నువ్వు దొరికిపోతా ఉన్నావు. చిన్న చిన్న విషయాల్లో నువ్వు దొరికిపోతున్నప్పుడు పరలోక రాజ్యం వెళ్ళాలంటే గొప్ప సైన్యం అడ్డుకుంటూ ఉంది. హల్లెలూయా. ఈ సైన్యాన్ని దాటుకుంటూ నువ్వు వెళ్ళాలంటే చాలా కష్టం ప్రియులారా.
కాబట్టి నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఈ వ్యక్తిని చూసి యజమాని అంటున్నాడు, ఆశ్చర్యపోతూ అంటున్నాడు, మెచ్చుకుంటూ ఉన్నాడంట. ఎంత గొప్ప పని చేసావయ్యా. ఎవడన్నా తప్పు చేస్తే, దొంగతనం చేస్తే మెచ్చుకుంటాడా? ఎందుకు మెచ్చుకుంటాడంటే, ఇంత జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానము నీకుందే. ఈ జ్ఞానము దేవుని కొరకు నువ్వు వాడితే నువ్వు బాగుపడతావు. హల్లెలూయా. లోక సంబంధమైన జ్ఞానముతో అనేక మందిని మోసం చేసే గుణం నీకుంది కదా. ఈ జ్ఞానాన్ని పాడడానికి దేవుని సన్నిధిలో వాడు. బైబిల్ చదవడానికి, వాక్యం చెప్పడానికి, సంఘమును ఉద్ధరించడానికి నీకున్న తలాంతులను వాడు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి బయట అటు ఇటు చేయడానికి, తారుమారు చేయడానికి. బయట ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, ఏమీ లేని దాన్ని సృష్టించి చెప్పడానికి ఎంతో తెలివితేటలు ఉన్నాయి నీకు. అన్ని విషయాల్లో చాలా టాలెంట్ కలిగి ఉన్నావు. నీ టాలెంట్స్ను దేవుని కొరకు వాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చాలా సంపాదించగలుగుతావు, చాలా మందిని మోటివేట్ చేయగలుగుతావు, చాలా మందిని కూర్చోబెట్టగలుగుతావు. నువ్వు అనుకుంటే 100 మందిని ఒక చోట కూర్చోబెట్టగలవు దేవుని. అంటే నీకున్న తెలివితేటలతో ఒక చిన్న మీటింగ్ ఏదైనా మాట్లాడడానికి, కొంతమందిని పోగు చేసి ఒక చోట నుంచి ఒక చోటకి నడిపించగలుగుతావు. హల్లెలూయా. లోకములో ఉన్న వాటి కొరకు కాదా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధి కొరకు కొంతమందిని నడిపించినవు. దేవుని సన్నిధి కొరకు, దేవుని అంటే సువార్త కొరకు కొంతమందిని, 100 మందిని నువ్వు పోగు చేసి నడిపించడానికి నీ జ్ఞానాన్ని వాడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. బయట కొరకు కాదండి. చాలా తెలివితేటలు ఉన్నాయి మనకి. ఈ తెలివితేటలు దేవుని కొరకు వాడుతున్నావు పిల్లరా. ఈ వ్యక్తి ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఏంటంటే, ఎంత తెలివితేటలు ఉన్నాయి, నన్నే పక్కన పెట్టి నన్ను మోసం చేస్తున్నాడే. చాలా తెలివితేటలు ఉన్నాయి. ఈ తెలివితేటలు దేవుని కొరకు వాడితే ఎంత బాగుంటుంది. హల్లెలూయా. ఈ బలము దేవుని కొరకు వాడితే ఎలా ఉంటుంది? ఈ బలము, ఈ తెలివితేటలు, ఈ త్యాగము, ఈ నిరీక్షణ, ఈ యాక్టివ్నెస్, ఇవన్నీ కూడా దేవుని కొరకు వాడితే ఎంతో బాగుంటుంది. ఎంత చక్కగా పాటలు పాడుతూ, బయట సినిమా పాటలు, బయట కాదు, బయట పాటలు పాడడం కాదు, దేవుని సన్నిధిలో కూర్చుని మీరు పాడండి. దేవుడిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా. చక్కటి స్వరాలు ఉన్నాయి, కానీ బయట నువ్వు పాడుతూ ఉన్నావు, ఇక్కడ ఎందుకు పాడలేకపోదు? దేవునితో మాట్లాడుతున్నాడు. బయట కాదు పాడటము, ఇక్కడ నువ్వు పాడాలి. బయట చదవడం కాదు, బయట మాట్లాడడం కాదు, దేవుని సన్నిధిలో మాట్లాడాలి. హల్లెలూయా. బయట నిలబడడం కాదు, దేవుని సన్నిధిలో నిలబడి దేవునికి ఉపయోగకరంగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 1 తిమోతి 6:10 చదవండి. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6:10 త్వరగా చదవండి పిల్లలు. 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునిరి. హల్లెలూయా. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. హల్లెలూయా. దాన్ని పొంద ప్రయాసపడకుడి, అది రెక్కలొచ్చి పారిపోనని వాక్యం సెలవిస్తోంది పిల్లలు. ఏ సమయంలో ఏది వల్ల సమస్తము దేవుని తెలుసు. నీకేది కావాలో దేవుని తెలుసు పిల్లరా. దేవుడు తప్పక కనికరించే దేవుడు ఏంటో ఉన్నాడు. హల్లెలూయా. తప్పక అనుకరించే దేవుడు ఏంటో ఉన్నాడు. నువ్వు నమ్మకంగా ఉండాలి. ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. 10వ వచనం చదవండి అమ్మా. 10వ వచనం 16:10 లూకాసు వార్త 16:10. లూకాసు వార్త, మిక్కిలి కొంచెములు నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోను నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెములు అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోను అన్యాయంగా ఉండను. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములు నమ్మకంగా ఉండని యెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశమును చేయను. హల్లెలూయా. అన్యాయపు సిరి విషయములో నమ్మకంగా ఉండని యెడల, కొంచెంలో మీ నమ్మకం ఉండాలి. సత్యమైన ధనం మీకు అనుగ్రహించబడాలంటే, పరలోకం నుంచి వచ్చే ధనము నీ చేతికి అప్పగించబడాలంటే నమ్మకంగా ఉండాలి పిల్లరా. నీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆఫీస్ క్లీన్ చేయమని చెప్పారు, ఒక ఆఫీస్లో ఒక రెస్పాన్సిబిలిటీ అప్ చెప్పారు. ఏం చేయాలి? సూపర్వైజర్ వచ్చే వరకు అన్నీ చక్కగా చేసి పెట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఒక 2-3 గంటలు అలా కూర్చుని వచ్చేటప్పుడు వస్తున్నాడా కిటికీలను చూసి అప్పుడు వెంటనే ఏం లేదు అప్పుడు అసలు అప్పటి వరకు పడుకొని లేచి అప్పుడే ఆ జాడ్ కట్ తీసుకుని లేకపోతే ఏదో చేస్తున్నట్టు పని చేస్తున్నట్టుగా నటిస్తూ ఉంటారు. నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఏంటంటే పనిచ్చిన వాడికి అన్నీ తెలుసు. ఏంటంటే ఏ మూమెంట్లో ఎలా పని చేస్తున్నారు వారికి
తెలుసు. రెగ్యులర్గా పని చేసేవాడు చెయ్యి ఎలా ఉంటుందో, అప్పుడే స్టార్ట్ చేసిన వాడు చెయ్యి ఎలా ఉంటుందో వాడికి తెలుసు బాగా. నేను అనుకుంటున్నాను అది ఆ విషయం. అప్పుడే సడన్గా లేచి స్టార్ట్ చేస్తే అది వేరు. రెగ్యులర్గా 1 గంట నుంచి చేసే చెయ్యి ఎలా ఉంటుందో అంత స్పీడ్గా పనిచేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెంలో నమ్మకంగా ఉండాలి. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే నీ జీతాన్ని దేవుడు పెంచుతాడు పిల్లరా. నీకు ఇంక్రిమెంట్, ప్రమోషన్, నీకు బోనస్ను దేవుడు ఇప్పిస్తాడు. వారితో మీ గృహంలో ఏదైనా కార్యం జరిగినప్పుడు వారు నీకోసం ఆలోచించి నీకు సహాయం చేసేవారుగా ఉంటారు. వారు నమ్మకం కలిగి ఉండాలి. దేవుని సన్నిధి విషయంలో నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా నమ్మకం కలిగి ఉండాలి పిల్లరా. ఈ లోకంలో ఎంత టాలెంట్స్ నీకున్నాయి, అన్ని టాలెంట్స్ కూడా దేవుని కొరకు వాడాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకంగా అంటే ప్రియులరా, రక్షించబడిన తర్వాత ఏదైతే వాగ్దానం చేస్తామో దేవునికి వాగ్దానం మీద నిలబడి ఉండాలి. వివాహం జరిగేటప్పుడు భార్యకి భర్తకి ఎటువంటి వాగ్దానాలు చేస్తారో వాగ్దానాల మీద నిలబడి ఉండి, వాగ్దానం మీద నిలబడకపోతే కుటుంబాలు డిస్మెంటల్ అయిపోతూ ఉన్నాయి, కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే మాట మీద నిలబడకుండా ఉండడమే కారణము. మాట మీద నిలబడితే తప్పనిసరిగా భార్య భర్తను, భర్త భార్యను హత్తుకుని జీవితాంతం అదే రీతిగా ఉంటారు. ఎవరైతే విడిచిపెట్టేస్తున్నారో వారికి ప్రమాణాల మీద నమ్మకము లేదు. ప్రమాణాలని ఏమాత్రం కూడా ఖాతరు చేయట్లేదు. వారు విడిపోవడానికి 1,90,000 విషయాలు చెప్తాడు. చిన్న కారణాలు, చిన్న కారణాలు. చాలాసార్లు చెప్తాను కదా, చిన్న గొడవ అయితే పెట్టిసద్ది అంటది ఒక ఆవిడ. చిన్న విషయం అండి. ఏంటమ్మా ఫోన్ చేసేది, చిన్న ప్రాబ్లం అయితే ఫోన్ చేసి మాట్లాడద్దు. చిన్న ప్రాబ్లం ఫోన్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి ఫోన్ చేసేటప్పటికి అవి ఏం జరిగిందో మాట్లాడదు కదా, ఫోన్ పెట్టేసేది ఇమ్మీడియట్గా సర్దేసి ఇక్కడికి వచ్చేసాయి. ఎంత దిక్కుమాలిన జీవితాలంటే అసలు నేను అనుకుంటున్నాను ఏంటంటే నిద్రపోకూడదు, వాక్యం నేను బోధిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఏం చెప్పాలంటే నీ కుటుంబంలో ఏది జరిగినా నువ్వు అక్కడ భరించు. నేను ప్రార్థన చేస్తున్నాను నీ కొరకు. మేమందరం ప్రార్థన చేస్తున్నాం, సంఘం ప్రార్థన చేస్తున్నాం, నీకేమి కాదు, మనం అక్కడ ఉండు అని గద్దించాలి, అని ధైర్యపరచాలి. మేము వస్తాము, ప్రార్థన చేస్తున్నాము. చిన్న సమస్యలు వస్తాయి, చిన్న కష్టాలు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి. ఒక్కొక్కసారి భోజనం ఉండదు, రెంట్ కట్టలేరు, వస్త్రాలు ఉండవు, కొన్నిసార్లు సంతోషం ఉండదు, అనుకున్నట్టుగా ఉండదు అనుకూలంగా. అయిన విశ్వాసంలో సాగిపో. హల్లెలూయా. తల్లిదండ్రులు ఈ రీతిగా బోధిస్తూ ఉండాలి. చిన్న మ్యాటర్ చెప్పగానే వచ్చేసేయండి, ఏం చేస్తావు, నీతో పాటు పెట్టుకుంటావా? 10 రోజులు ఏదో ఇల్లు ఉంటుంది, మళ్ళీ వచ్చిన తర్వాత ఉంచుకుంటుందా? ఉంచుకోదు. మళ్ళీ 10 రోజులు వెళ్ళవా? ఎందుకు మరి వచ్చేవాళ్ళం? నేనేమంటున్నానంటే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా. దేవుని భయం కలిగిన వారు ఏం చేయాలంటే తప్పనిసరిగా వారిని గద్దించేవారే ఉండాలి, సరిదిద్దేవారే ఉండాలి. చిన్న విషయాలకి వెంటనే వారిని తప్పుదో పట్టించుదని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఈ మధ్య కాలంలో ప్రియులరా, పోయిన వారంలోనే ఒక 2 మే నెలకు ముందు మేము చీరాలు వెళ్ళాము. అక్కడ పాస్టర్ జేసీ గారితో మేము కొన్ని ప్రాంతాలు తిరిగినప్పుడు నేను మీకు చెప్పాను ఏంటంటే, ఒక ఇల్లు ఓపెనింగ్ అంటే పునాది రాయి వేయడానికి మేము వెళ్ళాం పిల్లరా. వెళ్ళి ప్రార్థన చేసినాం, ప్రార్థన అయిపోయింది. మా ప్రార్థన అయి బయటకు వచ్చాము, వాళ్ళు మళ్ళీ మొదలెట్టారు. మేము ప్రార్థన చేసాము, వాళ్ళు మళ్ళీ మొదలెట్టారు. 10 నిమిషాలు మేము వచ్చి అక్కడ నిలబడ్డాము, వాళ్ళు మొదలెడుతూ ఉన్నారు. ఈ పాస్టర్ గారు వెంటనే తిడతాడు కదా, మొహం మీద తిడుతూ ఉన్నాడు. సరే నేను కూడా బాధపడ్డాను, నాకు వాళ్ళకి సంబంధం లేదు కానీ నేనేం మాట్లాడలేకపోయాను ఎక్కువ. సరే అయినా నేను బాధపడి ఇది కరెక్ట్ కాదని నేను చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రార్థన చేసి పరిశుద్ధంగా ప్రార్థన చేసి అక్కడ వారిని ఆశీర్వదించి బయటకు వచ్చామో లేదు, వెంటనే ఏం చేస్తున్నారంటే వారి పనులు వారు మళ్ళీ కొడుతున్నారు, చేస్తున్నారు, ఏదో చేస్తూ ఉన్నారు. ఫ్రీలర్ నువ్వు 2 పడవల మీద కాలు వేయడానికి వీల్లేదు. విశ్వాసిగా రక్షించబడిన తర్వాత ఉంటే ఇక్కడ వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నువ్వు వెచ్చని స్థితిలో ఉండడానికి వీల్లేదు. ఉంటే ఇన్సైడ్, లేకపోతే బయట ఉండు. బయట అనగా లోకంలో ఉంటే. హల్లెలూయా. ఉంటే నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకు. వస్తే ఇక్కడికి రా, యథార్థంగా ఇక్కడ నువ్వు జీవించాలి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత ప్రియులారా, మొన్న చల్లగా ఒక కబురు చెప్పాడు. పాస్టర్ గారు మీటింగ్ పెడుతున్నాడు, ఏదో అందరికి వారి దగ్గరికి విజిటింగ్ చేస్తూ ఉన్నారు. ఆదివారం ఆరాధనకి రావాలి. ఆ సోదరి చాలా సంవత్సరాలు కష్టపడి ఆ మందిరాన్ని చాలా ముందుకు నడిపించింది. ఒకప్పుడు ఆమెకు అనుకూలంగా లేదు.
అయితే పిల్లలు కొన్ని విషయాలు అనుకూలంగా లేకపోయేసరికి, ఆమెకు అనుకూలంగా లేకపోయేసరికి ఏం జరిగిందంటే కొద్దిగా మనసు చిన్నబుచ్చుకుని రావడము, తొందరగా రావట్లేదు, చేయట్లేదు. అయితే ఆ సోదరు ఏం చేసిందంటే, ప్రియులరా ఊరు దగ్గుపాడు, పేరు చెప్పను, మీరు వెళ్తే అడుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులరా గమనించండి, వాక్యాన్ని జాగ్రత్తగా ఎవరు నిద్రపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సోదరి ఆదివారం ఉదయం ఏం చేసిందంటే, ఆదివారం ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి రావాలి. రెస్పాన్సిబిలిటీ కలిగి బాప్తీసం తీసుకుని, రక్షించబడి బాప్తీసం తీసుకుని దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి రాకుండా ఏదో పని చెప్పి ఏం చేసిందంటే, దేవుని మందిరానికి వెళ్ళి ఒక సంఘ పెద్దను తీసుకుని, అయ్యా నేను అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి ఎక్కడికో అని ఏదో ఒక విషయం ఆరాధన మానేసి, ఈమె మానేసి వాడిని మానేపించి, ఏమండి ఈమె చెడిపోయి అతను చెడగొట్టి బండి తీసుకుని బయలుదేరారు. ఎక్కడి నుంచి? దగ్గుపాడు నుంచి బయలుదేరారు. బాపట్ల సర్కిల్ ఉంటుందండి, అక్కడ చాలా మెనీ యాక్సిడెంట్స్. అక్కడ సర్కిల్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పుట్టుగానే ఆగిపోయిన తర్వాత కింద పడిపోయిందండి. అసలు వస్త్రాలు అన్నీ కూడా అందులో ఆగిపోయిన తర్వాత, ఆ దాంట్లో మ్యాక్సిమం ఆగిపోయిన తర్వాత బండిలో వస్త్రాలన్నీ చుట్టి, తర్వాత చాలా ఆమె సిగ్గుపడి విధంగా ఆమెను మరలా ఆ బెడ్షీట్స్తో కప్పి అక్కడి నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేసి, తలకు దెబ్బ తగిలి, కాలుకి దెబ్బ తగిలి, ఇవన్నీ ఇరిగిపోయి కింద పైన చాలా ఇబ్బంది పడి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడికి రాలేదు, అక్కడికి వెళ్ళలేదు, మధ్యలో నుంచి ఎక్కడికి వెళ్ళింది? హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్ళింది. తర్వాత వచ్చిన తర్వాత దైవ సేవకులు వెళ్ళి పలకరించి వచ్చారు. అయ్యా తప్పు అయిందని చెప్పింది. మరుసటి ఆదివారం మొదటి కుర్చీలో కూర్చుని వచ్చి, కొంచెం కట్లు వేసుకుని వచ్చి ఎక్కడ కూర్చుంది? మొదటి కుర్చీలో గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుస్తాం. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం కంటే ఏది ప్రధానం నీ జీవితంలో ఉండకూడదు. దేవుని మందిరం కంటే దినము ముఖ్యం కాదు నీకు. దినానికి వెళ్తున్నానండి, ఎక్కడికి వెళ్తున్నావు? దినానికి. ఆ దినానికి నీకు సంబంధం ఏంటి అసలు? ఆ దినానికి వారికి నీకు సంబంధం ఏంటి? విశ్వాసులకి వారి దినానికి నీకు సంబంధం ఏంటి అసలు? నువ్వు రక్షించబడ్డావు, వారు రక్షించబడలేదు. ఆ దినము రక్షించబడిన వాడు ఆరాధన ఉన్న రోజు దినము పెట్టడు కదా. రక్షించబడిన వాడు ఈ కార్యాన్ని చేయడు కదా ప్రియులారా. అది ఇదని వంకబెట్టి దయచేసి ఎక్కడికి వెళ్ళొద్దు, దినాన్ని చేసుకునేవ్వండి. డోంట్ గో దేర్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ వీలైతే నీకు అవకాశం ఉంటే ఆరాధన, ఫస్ట్ సీక్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఫస్ట్ ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. ఫస్ట్ దేవుని మందిరానికి రండి. ఇదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ఎ టైమ్ గో అండ్ సీ. మీరు వెళ్ళండి, వారిని పలకరించండి ప్రియులారా. ఆరాధన ముందు నువ్వు ఒప్పుకుండా అక్కడికి వెళ్ళావంటే అనవసరంగా అక్కడికి ఇక్కడికి వెళ్ళకుండా మరొక చోటకు వెళ్ళే అవకాశం ఉంది. హల్లెలూయా. దేవుని సేవకుడిగా ఈ రీతిగా చెప్పనివ్వకండి ప్రియులారా. చాలా నిష్ట కలిగి ఉండాలి, కొంచెంలో నమ్మకంగా ఉండాలి, కొంచెంలో నమ్మకంగా ఉండాలి. ఎవరు పిలిచారండి? అదండి, ఇదండి, ఫంక్షన్ అండి, మా చెల్లి ఫంక్షన్ అండి, మా చెల్లి కూతురు ఫంక్షన్ అండి, ఆదివారం పెట్టిందండి. పెట్టినవాడికి బుద్ధి లేదు, వెళ్ళేవాడికి బుద్ధి లేదు. నన్ను విషయాన్ని చెప్పనివ్వండి ప్రియులారా. పెట్టిన వారికి బుద్ధి లేదు, వెళ్ళే వారికి బుద్ధి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరాధన మిస్ చేసిన వెళ్ళడానికి వెళ్ళలేదా? అది ఏదైనా కావచ్చు ప్రియులారా. కఠినంగా ఉంటుంది ఈ విషయాలు. కఠినమైన మాటలు నిన్ను పరిశుద్ధ అంటే దేవుని సన్నిధికి తీసుకురాగలుగుతాయి. కఠినమైన మాటలు పరలోక రాజ్యాన్ని చేర్చగలిగితే ప్రియులారా, ఈ కఠినమైన మాటలే నీ జీవితాన్ని పూర్తిగా తీర్చిదిద్దగలుగుతుంది. హల్లెలూయా. ఈ మాటలు వింటే పూర్తిగానే బాగుపడతావు. అనవసరమైన వాటి కొరకు పరలోకాన్ని వదిలిపెట్టుకోవద్దు ప్రియులారా. అనవసరమైన తాత్కాలికమైన రిలేషన్స్, ఆల్ దిస్ టెంపరరీ రిలేషన్షిప్స్, హల్లెలూయా, ఇవన్నీ తాత్కాలికమైనవి రిలేషన్షిప్స్ అండి. ఈ బంధాలన్నీ కూడా తాత్కాలికమైనవి. ఆ దినానికి వెళ్ళకపోతే చంపేస్తారా? జైల్లో పెడతారా? ఆ దినానికి నువ్వు వెళ్ళలేదు ఏమవుతుంది? బాప్తీసం తీసుకునేటప్పుడే డిసైడ్ చేసుకోవాలి ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, అసలు నేను చేయాలా లేదా, ఇవన్నీ ఒక ఒప్పందం ఉంటుంది ప్రియులారా. కొన్ని రోజులు ఒక క్లాస్ ఉంటుంది. ఈ క్లాస్లో 7 days క్లాసులు, 14 days క్లాసులు, 1 month క్లాసు, 1 month కూడా బాప్తీసానికి ముందు క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ తీసుకుని బాప్తీసం తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు. ప్రియులారా గమనించండి. హల్లెలూయా. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆఫ్ కోర్స్ ఇంపార్టెంట్, కానీ ఈ మందిరము అయిపోయిన తర్వాతనే వెళ్ళాలి. దేవుని ఆరాధన తర్వాత వెళ్ళాలి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా.
అఫ్ కోర్స్ కొంతమంది మారుండొచ్చు, కొంతమంది మారకపోయి ఉండొచ్చు, వారు బంధువులు అయ్యి ఉండొచ్చు, వారు పిలుస్తూ ఉంటారు ఏంటంటే నీకంటూ ఒక రెస్ట్రిక్షన్ ఉంది, నీకంటూ ఒక గిరి ఉంది, నీకంటూ ఒక నిబద్ధత ఉంది, హల్లెలూయా, నీకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు ఇది చేయాలి, ఇది చేయకూడదు. నీకు చెప్తున్నాను, నేను చేస్తాను అనుకున్నా, ఎట్టి పరిస్థితులు కూడా చేయను నేను, హల్లెలూయా. నూరైన భూమి తలకిందులైపోయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చేసేది లేదు. ఆఫ్టర్ ద చర్చ్ సర్వీస్ తర్వాత మనం చేయాల్సింది. ప్రియులను దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు. అది చాలా కష్టమైన పరిస్థితి కావచ్చు. ప్రియుల పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సాటర్డే నైట్ వచ్చింది. ఎప్పుడు వెళ్ళాలి? పాస్టర్ గారు కంగారు పడతారు కదా. ఆ నాన్నగారు హార్ట్ అటాక్ వచ్చింది, ఏమవుతుందో తెలియదు, గుంటూరు హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడి నుంచి చాలా క్రిటికల్, అంతకుముందు చాలామంది చనిపోయారు. అయితే ఇబ్బంది వాస్తవానికి. మేము అనుకున్నాం, కూర్చుని ప్రార్థన చేస్తున్నాము, రేపు వెళ్దాం వారం తర్వాత, హల్లెలూయా. అయితే దేవుడు కార్యం చేసే దేవుడు ఏంటో ఉన్నాడు. దేవుడు పరిస్థితులు మార్చే దేవుడు, నీ ఆలోచన బట్టి నీకు వ్యతిరేకమైన దాన్ని అణిచే దేవుడు ఏంటో ఉన్నాడు, హల్లెలూయా. అది అలా జరగకుండా చూసే దేవుడు ఏంటో ఉన్నాడు. కష్టమైన దాన్ని నువ్వు వినకుండా చేసే దేవుడు ఏంటో ఉన్నాడు. ఆదివారం మధ్యాహ్నం తర్వాత సోదరుడు ప్రసాద్ గారు మేము బయలుదేరి కుటుంబం అంతా అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఉండి అదంతా చూసి వచ్చాం. మరలా ఆదివారానికి తిరిగి వచ్చాం, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నా అంటే అన్ని ఇంపార్టెంట్ ప్రియులారా. మీకు కష్టంగా ఉండొచ్చు, కానీ ఇది సత్యం. ఇది మీకు కష్టంగా ఇబ్బందిగా ఉండొచ్చేమో, కానీ ఏంటండి పెళ్ళికి వెళ్ళొద్దు అంటాడు ఏంటండి? పాస్టర్ గారు పెళ్ళికి వెళ్ళొద్దు అంటారు. పెళ్ళికి వెళ్ళే ముందు నువ్వు బాప్తిసం తీసుకున్న విషయం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. పెళ్ళికి వెళ్ళే ముందు, అక్కడికి వెళ్ళే దినానికి వెళ్ళే ముందు, ఎక్కడికో వెళ్ళే ఫంక్షన్కి వెళ్ళే ముందు, ఫంక్షన్ దేవుని మందిరం కంటే ఫంక్షన్ ఎక్కువ ఎప్పుడైతే నువ్వు చూపిస్తున్నావో త్రాసులో నిన్ను పెట్టగా నువ్వేం చేస్తున్నావు అంట? తేలిపోతావు నువ్వు, హల్లెలూయా. ఆ త్రాసులో నిన్ను ఉంచినప్పుడు తేలిపోతావు నువ్వు విశ్వాసంగా కనిపించవు. అక్కడ నిరీక్షణ లేని దానిగా నువ్వు కనిపిస్తుంటావు. కాబట్టి నా ప్రియ సంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నా, కొంచెములో నమ్మకం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియుల వాక్యాన్ని నేను ముగించబోతున్నాను. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనము. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. బలా నమ్మకమైన దాసుడా అంటూ ఉన్నాడు, హల్లెలూయా. ఒకరికి ఎన్ని తలాంతులు ఇచ్చాడండి? ఎన్ని తలాంతులు ఉన్నాయండి? ఎన్ని ఇచ్చాడు? ఒకరికి 5, ఒకరికి ఇంకొకరికి 1. 5 ఇచ్చినాడు. ఏం చేశాడు? కష్టపడి 5 ఇచ్చాడు కాబట్టి బాగా కష్టపడి ఇంకొక 5 సంపాదించి ఇచ్చాడు. నీకు 5 టాలెంట్స్ ఉన్నాయి, ఇంకా 5 టాలెంట్స్. ఈ 5 టాలెంట్స్ ద్వారా ఒక 10 మందిని రక్షించి దేవుని సన్నిధికి తీసుకొచ్చావు. 2 తలాంతులు. ఇంకా కొంతమందిని రక్షించి దేవుని సన్నిధిలో బహుగా వాడబడ్డావు. మొదటి 1 తలాంతు ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడంటే చాలా తెలివితేటలు ఎక్కువైపోయినాయి, అధిక తెలివితేటలు. భూమిలో పాతిపెట్టి ఏదో కలబుర్లు కబుర్లు చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడు అతను? ఆ వ్యక్తి ఏమన్నాడంటే, చదవండి. విత్తని చోట కోయివాడును, పంట కూర్చుకుని వాడును, కఠినుడు అని నేను ఎరుగుదును కనుక నేను భయపడి భూమిలో దాచిపెట్టి జాగ్రత్తగా ఇది తీసుకొచ్చి నీకే ఇస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. రక్షించబడిన తర్వాత ఏ స్థాయిలో ఉన్నాడు అక్కడే ఉన్నాడు. ఇంక్రీజింగ్ లేదు ప్రియులరా. విశ్వాసం ఇంక్రీజింగ్ లేదు, ప్రార్థనలు ఇంక్రీజింగ్ లేదు, వచ్చే విషయంలో ఇంక్రీజింగ్ లేదు, ప్రార్థన చేసే టైమింగ్లో ఇంక్రీజింగ్ లేదు, ఇచ్చే విషయంలో ఇంక్రీజింగ్. ఎక్కడ ఉన్నావో అక్కడే ఉన్నావు, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు బహుగా దీవించబడాలంటే నువ్వు ఇంక్రీజ్ అవుతూ ఉండాలి, నీ జీతం పెరుగుతూ ఉండాలి, నీ దశభాగం పెరుగుతూ ఉండాలి. నువ్వు ఎప్పుడు దీవించబడిన వాడిగా అక్కడ గుర్తిస్తారంటే నీ టైత్ పెరిగినప్పుడు, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు నేను చెప్తాను ఏంటంటే ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి ఏంటంటే దశమ భాగము అని మీరు ఇస్తారు కదా.
మీరు చెప్పకపోతే మీకు తెలీదు, మీకు తెలియకపోతే మీరు చేయలేరు, మీకు చెప్పకపోతే నేను దోషిని. కాబట్టి ప్రియులారా అందరూ వినాలి, కళ్ళు మూసుకోవద్దు, వినాలి నా వైపు తిరిగి. హల్లెలూయా. అయితే ప్రియులారా ఇక్కడ గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ 700 అని రాశారు, దశమ భాగము అంటే ఇక్కడ జీతం ఎంత? మీరే చెప్పండి మా. 700 అంటే అన్నమని ఎంత? 7,000 కదా. 700 అంటే 7,000 కదా. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 వస్తుంది అనుకో, అప్పుడు 10,000 జీతం వస్తుంది. 700 అని రాస్తే అర్థం ఏంటి? నీ జీతాన్ని నువ్వే తగ్గించుకుంటున్నావు, అక్కడ నీ జీతాన్ని నువ్వే తక్కువ స్థాయిలో చూపించుకుంటూ ఉన్నావు. కాబట్టి నా జీతం ఎంతే, నా జీతం ఎంతే, నా జీతం ఎంతే అనుకుంటున్నావు. కొన్నిసార్లు అనుకుంటా రాస్తే ఒక తంట, రాయకపోతే అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కవర్ మీద రాస్తే ఒకటి, రాయకపోతే ఒకటి. కొంతమంది చాలా తెలివితేటలుగా ఏమి రాయకుండా, ది గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడికి సమస్తమును తెలుసు. నాకు తెలియకపోవచ్చు, నీకు తెలుసు, దేవునికి తెలుసు ఏం జరుగుతుంది. ప్రియులర్ కొంచెంలో నమ్మకంగా ఉండాలి ప్రియులర్. దీనివల్ల ఏది కాదు, మనకు వచ్చే జీతంలో తీసినందువల్ల ఏది కాదు. 10% దేవునిది, అలాగే 90% ఆల్సో దేవునిది. హల్లెలూయా. దేవునిది 10% దేవునిది అనుకుంటున్నావు, కానీ 90% కూడా అది దేవుడిస్తేనే నీకు నాకు వచ్చిందనే విషయాన్ని గమనించాలి. 90% ఆయనదే, 10% ఆయనదే. దేవుని కృపను బట్టి 90% తీసుకోమని 10% దేవుడు అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మకంగా ఉంటే నీ జీతాన్ని దేవుడు ఎలా చేస్తూ ఉంటాడంటే, వచ్చిన జీతంలో ఖర్చులు లేకుండా దేవుడు చేస్తూ ఉంటాడు. అనవసరమైన వడ్డీలు, హాస్పిటల్ అనవసరంగా వారికి వీరికి వెళ్ళిపోకుండా, పడిపోకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వ్యక్తి నాతో చెప్పాడు ఏంటంటే, ఎక్కడికో వెళ్ళాడు. మీకు అర్థం అవ్వాలనే విషయాలు చెప్తున్నాను అంతే, ఎవరు నన్ను కించపరచాలని కాదు పిల్లలు. ఒక వ్యక్తి నాతో చెప్పాడు ఏంటంటే, వెళ్ళేటప్పుడు ఏదో కలిసి వస్తుంది, నాకు చెప్పలేదు. కలిసి వస్తుందని చెప్తే మళ్ళీ ఏం ప్రాబ్లం అవుతుందో పాస్టర్ గారితో చెప్తే, నో, పాస్టర్ గారు తెలుసు, పాస్టర్ గారు ఎటువంటి వాళ్ళు తెలుసు, అయినా కూడా సందేహం. పాస్టర్ గారు అడగరని తెలుసు, ఆశించరని తెలుసు, అయినా సందేహం వారికి ఎక్కడో. వారికి ఏదో వస్తుంది, అయితే చెప్పకుండా వెళ్ళిపోయాడు. చెప్పకుండా వెళ్ళిపోయి సడన్గా ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏమైందంటే, పాస్టర్ గారు జేబులోనే పెట్టుకున్నాను, జేబులో జారిపోయినాయండి డబ్బులు. జేబులో పెట్టుకున్నాడు 50,000 జారిపోయినాయంట. మై గాడ్. నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఫోన్ చేసేవాడు కాదు, ఆ పని జరిగిపోయి ఉంటే పని చేసుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఫోన్ చేయడానికి గల కారణం ఏంటంటే, జేబులో పెట్టుకున్నది ఎలా జారిపోయిందో, ఎక్కడ పడిపోయిందో తెలియదు కనుక ఫోన్ చేస్తూ ఉన్నాడు. ఈ విషయం నేను చెప్పనివ్వండి ప్రియులరా, ఎందుకంటే ఆ రోజు కూడా అతను దేవుని మందిరము మానేసి అక్కడికి వెళ్ళాడు. ఫోన్ చేశాడు, ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు ఏంటనుకుంటే, ఇది పరిస్థితి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, దేవుని సన్నిధి కంటే నీకు లోన్ ఎవరైనా ఇస్తున్నారు, ఆ లోన్ ఆపండి, లోన్ అనండి, ఆదివారం తర్వాత ఆరాధన తర్వాత వచ్చి నేను తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఏదో అవసరమై డబ్బులు అడిగావు, ఇస్తానన్నారు, ఆదివారం ఆరాధన మధ్యలో వెళ్ళొద్దు. నువ్వు వెళ్తే ఏం జరుగుతుందంటే, ఇచ్చేవాడిని కూడా ఆపగలడు దేవుడు. హల్లెలూయా. ఇచ్చేవాడు కూడా లెక్క రాసి పెట్టిన తర్వాత, ఆ డబ్బులు నీ కోసము కట్టి పెట్టిన తర్వాత కూడా తన భార్య వచ్చి చెప్పగలదు, అతనికి డబ్బులు ఇవ్వద్దని చెప్పగలదు. హల్లెలూయా. ఆమెకు డబ్బులు ఇవ్వద్దని చెప్పగలదు. దేవుడు ఇలా సృష్టించి పరిస్థితిని మార్చే దేవుడు ఏంటో ఉన్నాడు పిల్లరా. హల్లెలూయా. ఎందుకంటే అనుకూలంగా నువ్వు మార్చబడినప్పుడు ప్రియులారా, ఇక్కడికి వచ్చి వెళ్ళినప్పుడు ఒకవేళ అతను అనుకుంటాడు వీడికి ఇవ్వాలా వద్దా అనుకున్నప్పుడు, దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు, ఏవండి ఆయనకి ఇవ్వండి. హల్లెలూయా. ఏవండి ఆమెకి ఇవ్వండి. దేవుడు అనలేదు, నీకు ఆమెకి సంబంధం లేదు, కానీ మాట్లాడుతూ ఉంటాడు ప్రియులారా. కొంచెంలో నమ్మకంగా ఉండాలి. నీకు ఇచ్చిన టాలెంట్స్ దేవుని కొరకు వాడబడాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడాలంటే క్షమించేవాడిగా ఉండాలి ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే, లోక 10, 15, 11, 32 వరకు చదివినట్లయితే, తప్పిపోయిన కుమారుడు ఇక్కడ ఉంటూ ఉన్నాడు కదా. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడండి? డబ్బే ఇదంతటి గల కారణము. డబ్బు ఏం చేశాడు? తండ్రి దగ్గరికి వెళ్ళి, నా డబ్బు నాకు ఇస్తావా లేదా, ఇస్తావా చేస్తావా, ఇస్తేనే ఉంటాను, నా డబ్బు నాకు ఇచ్చే, నా లెక్క నాకు సరి చేసి, నా పేపర్ నాకు ఇచ్చి నేను వెళ్ళిపోతాను ఎక్కడికైనా బయటికి. వెళ్ళొద్దు అని బ్రతిమలాడిన వినలేదు ప్రియులారా. వెళ్ళాడు, నాశనం చేసుకున్నాడు. నాశనం అయిన తర్వాత చివరికి భోజనం లేక అల్లాడిపోతున్న సమయంలో తండ్రి గుర్తొచ్చి మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత అందరూ సంతోషిస్తున్న సమయంలో ప్రియులారా ఏం చేశాడండి? ఎవరు పెద్దోడు, ఎవరు చిన్నాడు? తప్పిపోయినవాడు
చిన్నోడు. నో, తప్పిపోయిన వాడు పెద్దవాడు. హల్లెలూయా. తప్పిపోయిన వాడు ఎవరంటే పెద్దవాడు. పిల్లరా, ఎలా తప్పిపోయాడు అంటే చిన్నోడు వెళ్ళిపోయి తప్పిపోయాడు, తిరిగి వచ్చాడు. కానీ పెద్దోడు ఏం చేస్తున్నాడంటే క్షమించాల్సిన వాడు క్షమించట్లేదు. అందరూ సంతోషిస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, అందరూ పండుగలో పాల్గొన్నారు. కానీ ఏమన్నాడంటే అతను చిన్నపుచ్చుకుని బయటే ఉన్నాడు. బయటే ఉన్నాడు. నేను రాను నీ ఇంట్లోకి, ఎందుకంటే వాడు అంతా పాడు చేసాడు. మళ్ళీ వాడి కోసమే గొర్రెలు మేకలను కోస్తున్నావు, ఊరిగిస్తున్నావు, ఇంత పండుగ చేస్తున్నావు. నేను నీ దగ్గర ఉన్నాను, ఎప్పుడైనా నా కోసం ఇలాగా చేసావా? నువ్వు నా దగ్గరే ఉన్నావు, అంతా నీది కాదా అంటా ఉన్నాడు తండ్రి. హల్లెలూయా. అతను అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాడు. పిల్లరా, అర్థం చేసుకోకపోవడమే తప్పిపోయడం గల కారణం. పిల్లరా, ఈ వ్యక్తి అర్థం చేసుకుని తిరిగి వచ్చాడు. ఈ వ్యక్తి ఇక్కడే ఉన్న వ్యక్తి అర్థం చేసుకోవట్లేదు. హల్లెలూయా. వెళ్ళిపోయిన వాడు తిరిగి వచ్చాడు, ఉన్నవాడు విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, ప్రియులారా, క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలి, క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలి, సమాధానపడే హృదయాన్ని కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, అన్ని విషయాల్లో జాగ్రత్తలు కలిగి ఉండాలి. దేవుడు చివరిగా నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించంటూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథములో అంటున్నాడు ఆ మాటలు చూడండి. ప్రసంగి గ్రంథం ప్రియులారా చివరిలో చూడండి. ప్రసంగి గ్రంథం 11:9 అన్నాడు. ఆ మాట చదవండి, వాక్యాన్ని ముగిస్తున్నాను. నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకున్నాము. హల్లెలూయా. ఎవరుడా, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకు, ఏం చేసి తినము, త్రాగము, సుఖించము ఇష్టము. అయితే వీటన్నిటిని బట్టి తీర్పులోకి నేను తీసుకొస్తాడు. హల్లెలూయా. పాస్టర్ గారు ఎలా చెప్పాలంటే, అబ్బా నీకు నచ్చినట్టుగా నేను చెప్పాలి, నీకు నచ్చినట్టుగా, నీ ఇష్టమైనట్టుగా, నీకు అనుకున్నట్లుగా పాస్టర్ గారు మాట్లాడితే పాస్టర్ గారు జై, లేకపోతే తర్వాత వేరేది. హల్లెలూయా. వెరీ కేర్ఫుల్ ప్రియులరా. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి దేవుడు సేవకి ఇక్కడ పిలిచాడు. ప్రియులరా, మీరు రండి, ఎలా పడితే అలా రండి అంటే ఓకే. ఏదైనా ఉన్న విషయాలు మాట్లాడితే ఎస్, ఊరికి దూరము. ఉన్న విషయాలు మాట్లాడితే ఊరికి దూరము. ఇలా రావద్దు. స్త్రీలైన వారు ఇలా ఉండాలి, పురుషులైన వారు ఇలా ఉండాలి, స్త్రీలైన వారు పురుషుల్లో ఉండడానికి వీల్లేదు, పురుషులు స్త్రీల్లో ఉండడానికి వీల్లేదు. ఏమంటే పురుషులు స్త్రీలు బట్టలు కట్టుకుని, స్త్రీలు పురుషులు బట్టలు వేసుకుని ఇక్కడికి వస్తే ఇది చర్చ, ఇది ఏదన్నా. హల్లెలూయా. ఇది స్ట్రైట్గా ప్రీచ్ చేసినప్పుడు విషయాలను గమనిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇది పైచి ప్రాంతం కాదు, పరిశుద్ధ స్థలము కాబట్టి కొన్ని విషయాల్లో చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పిల్లలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ప్లేసుల్లో వీటిని బోధించడం దేనికంటే జస్ట్ దే నీడ్ ద కలెక్షన్స్. హల్లెలూయా. జస్ట్ దే నీడ్ సంథింగ్. వారికి ఏదో కావాలి కనుక ఈ విషయాలు వారు బోధించాల్సిన అవసరం లేదు. నిన్ను మిస్ చేసుకోరు వారు నువ్వు ఎలా వచ్చినా పర్వాలేదు, ఏం వేసుకున్నా పర్వాలేదు, ఏం తీసుకొచ్చినా పర్వాలేదు, నువ్వు ఎటువంటి అలవాట్లు కలిగి ఉన్నా పర్వాలేదు, ఎవరిని తీసుకొచ్చినా పర్వాలేదు. హల్లెలూయా. ఇక్కడికి తీసుకొస్తే నేను అడుగుతాను, ఈమెవరని నేను అడుగుతాను. ఇక్కడ తీసుకొస్తే ఈయన ఎవరని నేను అడుగుతాను. అక్కడ అడగరు కొన్ని చోట్ల. హల్లెలూయా. బికాస్ దే డోంట్ నో హూ యు ఆర్. హల్లెలూయా. వారికి తెలియదు నువ్వు ఎవరు, ఎవరితో వస్తున్నావు, నీ గుణగణాలు ఏంటో, వారి రిలేషన్షిప్ ఏంటో వారికి తెలియదు కనుక వారు మాట్లాడలేదు. ప్రియులరా, వారిని తప్పుగా మాట్లాడలేదు, కానీ వారికి తెలియదు కనుక నేను క్వశ్చన్ చేయలేరు. వి విల్ ఆస్క్ యూ. ఇక్కడ మేము అడుగుతాం ఏంటంటే, ఎక్కడి నుంచి వచ్చావు, వాళ్ళు ఎవరు, నీతో వచ్చిన వాళ్ళు ఎవరు. ఎస్, మేము అడుగుతాం ప్రియులరా. హల్లెలూయా. అలా నిజాయితీగా దేవుని సన్నిధిలో ఉంటే, నమ్మకంగా ఉంటే దేవుడు నేను దీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కొంతమంది ఏంటంటే, ఎవరు పాస్టర్ గారు అమ్మో అక్కడికి వెళ్తే అడుగుతారు. పాస్టర్ గారు అక్కడ వెళ్తే డ్రెస్ అక్కడికి వేసుకుని వెళ్ళలేను కాబట్టి నేను మందిరానికి వెళ్ళాను. ఈ ఆదివారం ఎక్కడికైనా చూసుకుందాం, ఎక్కడ అడగని చోటకి. అక్కడ నేను పట్టించుకుని ఇఫ్ యు డై దే డోంట్ కమ్. నువ్వు చనిపోయిన వారిని దగ్గరికి రాలేరు వారు. హల్లెలూయా. నీ కుటుంబంలో ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషమైన కార్యక్రమం జరిగినా, ఐ విల్ టెల్ యు దే డోంట్ కమ్ అట్ ఆల్. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో నీ కుమ్మం వారు తొక్కలేరు వారు. జస్ట్ దే నీడ్ సంథింగ్ ఫ్రమ్ యూ.
ఏదో నీ దగ్గర నుంచి వారు కోరుకుంటారు అంతే. కాని ప్రియులరా, సరైన విషయాలు నీకు చెప్పలేరు. వారు చెప్పినా నీకు అంత అవసరం లేదు అక్కడికి. హల్లెలూయా. సంఘము డబ్బు విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, కొంచెంలో నమ్మకంగా ఉండాలి. డబ్బు ఏదైనా చేసిన నేను పరలోకము తీసుకెళ్ళలేదు ప్రియులరా. కాబట్టి పరలోక రాజ్యం సంపాదించుకోవడానికి తాత్కాలికమైన డబ్బు విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోకుండా సన్నిధి విషయంలో శ్రద్ధ తీసుకుని ముందుకు సాగుదాం ప్రియులరా. అట్టి కృప మీ అందరికీ తోడైండి నడిపించునుగాక.